హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం విద్యా దృక్పథాలకు సంబంధించి సమ్మిళిత విద్య గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. సమ్మిళిత విద్య ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించిన ప్రధాన చర్చనీయాంశంగా దాదాపుగా ప్రపంచ దేశాలన్నింటిలో ఉద్భవించింది. గత 40 సంవత్సరాలుగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధించిన విద్య అయిన ప్రత్యేక విద్య నుంచి సహిత విద్యగా మార్పు చెందడంలో సమ్మిళిత విద్య ఒక ప్రధాన చర్చనీయాంశం. విద్యావేత్తల అభిప్రాయంలో సమ్మిళిత విద్య అనేది మానవ హక్కుగా పేర్కొనబడింది. క్రిస్టెన్సన్ అభిప్రాయం ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాలల నుంచి వేరు చేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన, విద్యా వనరుల పంపిణీలో అసమానత అవుతుందని 1996లో తెలిపారు. లిప్స్కే గార్ట్నర్ అభిప్రాయం ప్రకారం సమ్మిళిత విద్య అనేది ప్రాథమిక హక్కుగా పేర్కొన్నారు. దీనినే యునెస్కో కూడా తన సల్మానియా స్టేట్మెంట్లో 1994లో తెలిపింది. విద్యార్థులకు అనుగుణంగా అంటే ప్రతి విద్యార్థి అవసరాలు తీర్చి విద్యను అందించే విధంగా పాఠశాలలో జరిగే కార్యక్రమాలను మార్చి విద్యా లక్ష్యాలను సాధించే దిశగా ప్రయత్నం చేయడం సమ్మిళిత విద్య ముఖ్య లక్ష్యం. సమ్మిళిత విద్యా భావన. సమ్మిళిత విద్యా అభివృద్ధిని 3 నమూనాలలో సూచించవచ్చు. అవి 1 సాంప్రదాయ నమూనా, 2 వైద్య నమూనా, 3 సామాజిక నమూనా. సాంప్రదాయ నమూనా. సాంప్రదాయ నమూనాలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలుగా వికలాంగులను గుర్తించడం జరిగింది. ఇలాంటి పిల్లలు ఉండటం తల్లిదండ్రుల శాపంగా భావించేవారు. సమాజం కూడా వీరిని చులకనగా చూసేది. వీరు చదువు నేర్చుకోవడానికి పనికిరాని వారిగా భావించేవారు. వైద్య నమూనా. వైద్య నమూనాలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు వారి వైకల్యాలను అధిగమించి సాధారణ జీవితం గడపడానికి వీరికి ప్రత్యేక సదుపాయాలు కల్పించవలెనని భావించడం జరిగింది. వీరు విద్యను నేర్చుకోవడానికి ప్రత్యేక పాఠశాలలు అవసరమని భావించడం జరిగింది. సామాజిక నమూనా. ప్రస్తుతం ఆధునిక భావన సామాజిక నమూనా. ఈ నమూనా ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సమాజం నుంచి కానీ విద్యా వ్యవస్థ నుంచి కానీ వేరు చేయవలసిన అవసరం లేదు. ఇలాంటి వారికి భౌతికపరమైన అడ్డంకులను తొలగించి వారి పనులు వారు చేసుకున్నటకు వీలుగా ఉపకరణాలను సమకూర్చుతూ చాలా వరకు సమాజంలోని అన్ని కార్యక్రమాలలో పాల్గొనేటట్లు, పాఠశాలలకు హాజరయ్యేటట్లు చేయవచ్చు. కొందరికి మాత్రమే వ్యక్తిగత సహాయం అవసరమవుతుంది. పాఠశాలలో చేరిన వారందరూ పాఠశాల కార్యక్రమాలలో పాల్గొనడానికి వారికి అనుగుణంగా కరికులం పద్ధతులు, మూల్యాంకన విధానాలను మార్చవలసిన అవసరం ఉంటుంది. ప్రత్యేక అవసరాలున్న పిల్లలను ప్రత్యేక పాఠశాలకు పంపకుండా సాధారణ పిల్లల నుంచి వేరు చేయకుండా వారితో కలిసి విద్యను అభ్యసించుటకు వీలుగా పాఠశాలల భౌతిక పరిసరాలను, విద్యా కార్యక్రమాలను మార్చుకొని విద్యను అందించే పాఠశాలలే సమ్మిళిత విద్యను అందించేవి. సమ్మిళిత విద్యా ఉపయోగాలు. వివిధ ఆర్థిక, సామాజిక నేపథ్యం గల పిల్లలు ఒకే చోట విద్యను అభ్యసించడం వల్ల వారిలో ప్రజాస్వామ్య, సామ్యవాద విలువలు పెంపొందుతాయి.
పిల్లలలో మత సహనం పెరిగి వారిలో లౌకిక భావం పెంపొందుతుంది. పిల్లలలో సహకార భావం పెంపొందుతుంది. పిల్లలలో జాతీయ సమైక్యత పెంపొందుతుంది. బాలబాలికలు ఒకే పాఠశాలలో చదవడం వల్ల వారి మధ్య వ్యత్యాసాలు తొలగిపోతాయి. పరస్పర సహకారం వల్ల ఎలాంటి వివక్షత లేకుండా ఎదుగుతారు. శారీరక వికలాంగులు సాధారణ పాఠశాలలో చేరడం వల్ల తోటి విద్యార్థులలో సహకారం, సహానుభూతి పెంపొందుతాయి. అలాగే శారీరక వికలాంగులలో ఆత్మస్థైర్యం పెంపొందుతుంది. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సాధారణ పాఠశాలలో చేర్చడం వల్ల మేము సమాజం నుంచి వేరు కామనే భావన పెంపొందుతుంది. వారు సాధారణ స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో ఎదుగుతారు. సమ్మిళిత విద్య నిర్వచనాలు. ప్రపంచ సదస్సు నివేదిక 1994 ప్రకారం పిల్లలందరికీ అవసరాలు తీర్చే విధంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యాపరమైన అవసరాలను తీర్చే విధంగా సాధారణ పాఠశాలలను తీర్చిదిద్దడానికి పెద్ద ఎత్తున మార్పులు చేయవలసిందిగా సూచించడమైనది. యునెస్కో ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలను విద్య నుంచి దూరం చేయకుండా అభ్యసనలో, సంస్కృతిలో, సమాజంలో వీరి భాగస్వామ్యాన్ని పెంచడానికి, వారి విభిన్న అవసరాలు తీర్చడానికి సూచించిన ప్రక్రియే సమ్మిళిత విద్య. ఒక వయోపరిమితిలోని పిల్లలందరినీ వారి భావనలకు అనుగుణంగా ఒక సాధారణ దృష్టితో సాధారణ పాఠశాలలో విద్యను అందించడానికి బోధనా పద్ధతులు, విధానాలు, అంశాలలో మార్పులు కూడా భాగస్వామ్యమవుతాయి. సిఎస్ఐఈ ప్రకారం సమ్మిళిత విద్య అంటే ఒక ప్రత్యేక వర్గానికి చెందిన పిల్లల విద్యకు సంబంధించిన అంశం కాదు. పిల్లలు, వారి కుటుంబంలో సిబ్బంది, అధికారులు, సమాజంలోని ఇతర సభ్యుల భాగస్వామ్యం వారి అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది. 2001 జనాభా లెక్కల ప్రకారం వికలాంగుల జనాభా 2,19,06,769. శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ప్రకారం వికలాంగుల జనాభా 1,84,91,000. వైకల్యాల వారీగా వికలాంగుల జనాభా. వైకల్యం 2001 జనాభా ప్రకారం, 2002 NSSO ప్రకారం. దృష్టిలోప వైకల్యం ఉన్నవారు 2001 జనాభా ప్రకారం 1,06,34,881. 2002 NSSO ప్రకారం 28,26,700. భాషణ లోపం 1,06,40,868. NSSO ప్రకారం 21,54,500. శ్రవణ లోపం 12,61,722. NSSO ప్రకారం 30,61,700. కండర చలన లోపం 2001 జనాభా ప్రకారం 61,05,477. NSSO ప్రకారం 1,06,34,000. మానసిక వైకల్యం 2001 జనాభా ప్రకారం 22,63,821. 2002 NSSO ప్రకారం 20,97,500.
వైకల్యంలోని రకాలు: మానసిక వైకల్యం, శ్రవణ వైకల్యం, దృష్టి వైకల్యం, సెరిబ్రల్ పాత్ర, శారీరక వైకల్యం, అభ్యసన సమస్యలు. మానసిక వైకల్యం పిల్లవాడిలో మానసిక వికాసం ఆగిపోవడం వల్ల వచ్చే స్థితే మానసిక వైకల్యం, అంతేకాని ఇది ఒక జబ్బు కాదు. పీడబ్ల్యూడీ యాక్ట్ 1995 ప్రకారం మానసిక వైకల్యం అంటే వ్యక్తి మానసిక వికాసం అసంపూర్తిగా జరగడం వల్ల కానీ, మానసిక వికాసం ఆగిపోవడం వల్ల కానీ తక్కువ ప్రజ్ఞను కలిగి ఉండటం. తల్లి గర్భంలో కానీ, జనన సమయంలో కానీ, జన్మించిన తర్వాత కానీ మానసిక వికాసం ఆగిపోవడం వల్ల మానసిక వైకల్యం ఏర్పడుతుంది. మానసిక వైకల్యం నిర్వచనాలు: సెరోసన్ డోరిస్ అభిప్రాయం ప్రకారం మానసిక వైకల్యం ఉన్న వ్యక్తుల తెలివితేటలు వారి సమవయస్కుల కంటే తక్కువగా ఉంటాయి. అయితే ఈ వ్యక్తులు స్వతంత్రంగా సమాజంలో మెలగగలరు. స్మిత్ నెయిస్వర్త్ అభిప్రాయం ప్రకారం సమాజంలో స్వతహాగా జీవించడానికి తగిన మేధాశక్తి లేకపోవడమే మానసిక వైకల్యం. బెండా అభిప్రాయం ప్రకారం ఎవరైతే స్వతంత్రంగా తమ పనులను చేసుకోలేరో, ఎవరికైతే ఇతరుల పర్యవేక్షణ శ్రద్ధలు అవసరమవుతాయో వారే మానసిక వికలాంగులు. మానసిక వైకల్యం లక్షణాలు: నెమ్మదిగా గ్రహించడం, అవగాహన అభ్యసనలో నెమ్మదిగా ఉండటం, మాటలు నెమ్మదిగా రావటం, తరచూ ఆగ్రహానికి గురి కావటం, ఏకాగ్రత లోపించటం, జ్ఞాపక శక్తి తక్కువగా ఉండటం, చలనేంద్రియాల మధ్య సమన్వయ లోపం. మానసిక వైకల్యం వర్గీకరణ: పిల్లల ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా మానసిక వైకల్యం గల పిల్లలను వర్గీకరించవచ్చు. అతి తీవ్ర ప్రజ్ఞాలోపం, ప్రజ్ఞాలబ్ధి 20 కంటే తక్కువ. వర్గీకరణ కస్టోడియల్. తీవ్ర ప్రజ్ఞాలోపం, ప్రజ్ఞాలబ్ధి 20 నుండి 30. వర్గీకరణ కస్టోడియల్. అతి తక్కువ ప్రజ్ఞాలోపం, ప్రజ్ఞాలబ్ధి 30 నుండి 50. వర్గీకరణ ట్రైనబుల్. తక్కువ ప్రజ్ఞాలోపం, ప్రజ్ఞాలబ్ధి 50 నుండి 70. వర్గీకరణ విద్యాపరంగా ఎడ్యుకేబుల్. అతి తక్కువ ప్రజ్ఞాలోపం, ప్రజ్ఞాలబ్ధి 70 నుండి 90. వర్గీకరణ స్లో లర్నర్స్. మానసిక వైకల్యంను గుర్తించటం: పిల్లల్లో మానసిక వైకల్యాలను 5 సంవత్సరం లోపలే ఈ కింది ప్రవర్తన ద్వారా గుర్తించాలి. సమస్య పరిష్కార నైపుణ్యాలు తక్కువగా ఉంటాయి. వస్తువుల సమూహం నుంచి ఒకే రకమైన వస్తువులను గుర్తించడంలో ఇబ్బంది పడతారు. ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. అవధాన సమయం తక్కువ. వీరిలో స్వల్పకాలిక స్మృతిలోపం ఉంటుంది. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం వంటి భావనలు అర్థం చేసుకోవడం కష్టం. వీరిలో జ్ఞాన సూక్ష్మత సామర్థ్యం తక్కువ. వీరిలో కళ్ళ కదలికలు నిలకడగా ఉండవు. తరగతి గదిలో తిరగడానికి కష్టపడతారు. చిన్న ప్రింట్లో ఉన్న అక్షరాలు చదవడానికి ఇబ్బంది పడతారు. పటంలో ఉన్న వాటిని గుర్తించడానికి కష్టపడతారు.
ఎక్కువగా ఒక కన్నును ఉపయోగించి చదవడం రాయడం చేస్తారు. కొంచెం ఎక్కువ సమయం చదివితే తల తిరుగుతున్నట్లుగా ఫిర్యాదు చేస్తారు. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.